మీ ద్వారా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు. చెప్పండి, ఏర్పాటు ఎట్లా జరగబోతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా, చాలా ఉత్సాహభరిత వాతావరణంలో మహిళలందరూ సంతోషంగా జరుపుకునేటువంటి ఈ పండుగ ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న నాయకత్వంలో హైదరాబాద్ సిటీకి సంబంధించి ఈ నెక్లెస్ రోడ్లో తెలంగాణ ఆడపడుచులందరూ గొప్పగా జరుపుకునేటువంటి ఈ పండుగ హైదరాబాద్ మహిళలందరితోని ఒక 5-6 వేల మందితోని ఇక్కడ ఈ ఉత్సాహాన్ని జరుపుకోవడం చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో బతుకమ్మ తల్లిని చాటి చెప్పే విధంగా అంటే నలుమూలల ఏర్పాట్లు చేసేవారు. మరి ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? అసలు ఏర్పాట్లు ఏం జరగలేదండి. చెరువులు మరమ్మతులు లేవు, అలాగే ఆ బతుకమ్మ ఘాట్ల రిపేర్స్ లేవు, బతుకమ్మ ఆడుకోవటానికి నిధులు కేటాయించలేదు, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది మహిళా నాయకురాలు ఆడితేనే రాష్ట్రమంతా ఆడినట్టు వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది సరైనది కాదు. కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మ, ఆడపిల్లలు కూడా దీన్ని ఒక ఆయుధంగా మలుచుకొని పోరాట పటిమను చూపిన మరి ఈ బతుకమ్మ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకొని, రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చిన తర్వాత ఆడపిల్లలందరూ సంతోషంగా ఉత్సాహంగా జరుపుకోవటానికి ఒక తండ్రి పండగలకు అన్నదమ్ములు ఏ విధంగా చీరలు పెడతారో కేసీఆర్ గారు తెలంగాణలోని ఆడపండుగ చీరలు ఇచ్చి జరుపుకున్న పండుగ ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం బాధగా ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు. చాలా చక్కగా మహిళలందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్రం మొత్తం జరుపుకోవాలనుకున్నాము. ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మహిళలు, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి మా సోదరులు, అంటే తన ఇంటి ఆడబిడ్డ ఏ విధంగా అయితే గౌరవిస్తామో అలాగే మా మంత్రులు, పిసిసి అధ్యక్షులు, జూపల్లి గారు, ముఖ్యమంత్రిగా అన్ని విధాల ఊరూరా, గ్రామ గ్రామాన, పట్టణాలలో, రాష్ట్రం మొత్తం ప్రతి చోట ఈ కార్యక్రమం జరగాలి, అత్యంత వైభవంగా జరగాలి. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవాలని మరి పిలుపునియడం జరిగింది. 28వ తారీఖున ఇక్కడ ఎల్వి స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి 62 అడుగుల బతుకమ్మని తయారు చేసి ఆడబోతున్నాం 10,000 మందితో. అలాగే 30 తారీఖున మరి అన్ని కల్చరల్ అంటే డిపార్ట్మెంట్లు డిఫరెంట్ కల్చరల్ సంఘాలతోని 30 తారీఖున ట్యాంక్ బండి మీద కూడా కార్యక్రమం జరుగుతుంది. ఏమని విమర్శలు హీరోల పంపిణీల విషయంలో ఏమని విమర్శ చేస్తారు? హీరోల విషయంలో ఏమని విమర్శ చేస్తారు? ఇస్తామని చెప్పాం కదా, ఇస్తామని చెప్పాము. గ్రూప్లలో ఉన్న వాళ్ళకి అందరికి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి చీర తప్పకుండా అందరికి ఇస్తామన్నారు. ఓన్లీ గ్రూప్లలో ఉన్న వాళ్ళు నేను చెప్పింది మొత్తం ఇల్లేరేపో అందరికీ ఇస్తాము. తెలంగాణలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చీరలు అందుకోబోతున్నారు. గ్రూప్లలో ఉన్నటువంటి మహిళలకు 2 చీరలు అందుకోబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మహిళా సంక్షేమం కోరుకుంటూ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయాలన్నారు. వాళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నటువంటి మరి ఎవరెవరైతే డాక్రా గ్రూప్ ద్వారా కానీ వివిధ గ్రూప్లలో ఉన్నటువంటి మహిళలకు అందరికి ఎంకరేజ్మెంట్ గా 2 చీరలు ఇవ్వబోతున్నాం. ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి తీసుకొని వచ్చిన చీరలు ఇక్కడ అవి కనీసము మసిగుడ్డ కూడా పనికిరాని చీరలు కాదు. 800 రూపాయలు ఖరీదైన చీర. తెలంగాణ నేతన్నల చేత నేర్పించినటువంటి చీరల్ని వారికి ఆదాయం కల్పిస్తూ, వారికి ఆర్థిక వనరుల్ని సృష్టిస్తూ మా తెలంగాణ ప్రభుత్వం తీసుకుని పిఆర్ఎస్ ఇచ్చిన చీరలు నాసిరకం చీరలు మరి అదే చెప్పిన మరి ఈ రోజు ఎలాంటివి లేవు. మేము చెప్పిన కదా ఇందాకనే, తెలంగాణ నేతన్నల చేత నేయింపబడినటువంటి చీరల్ని 800 రూపాయలు ఖరీదు చేసేటటువంటి నాణ్యమైన చీరని అందివ్వబోతున్నది. పందులకు, ఆవులకు రాకుండా అడ్డంగా గోడలకు కట్టుకున్నటువంటి చీరలు అవి తప్పించి, కవిత అలాంటి చీరలు కట్టిద్దో లేదో మాకైతే తెలియదు, కానీ ఎప్పుడన్నా ఆమె బాగలేని పరిస్థితులలో అలాంటి చీరలు కట్టుంటది. అందుకనే తెలంగాణ 800 చీరలు కొందరికే అని మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. సెక్షన్ బతుకమ్మ ఆమె పుట్టేయలేదు. బతుకమ్మ నేను, మా అమ్మ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాతమ్మ, మా ముత్తామతమ్మ, మరి అంతకుముందు జనరేషన్ 800 సంవత్సరాల నుంచి బతుకమ్మ పుట్టింది తెలంగాణలో. వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి ఈ బతుకమ్మ ఆ రోజు కలరా మసూచి వచ్చి ఎంతో మంది వ్యాధికి గురై స్పాట్ లో చనిపోతున్నటువంటి సమయంలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీమాత ముగ్గురి అవతారములో పుట్టినటువంటి ఈ బతుకమ్మని పూజించుకొని ఆనవాయితీగా పూలకు పూజ చేసి, ఎంగిలి పూలు కాదు, ఎంగిలంటని పూలకు పూజ చేసినటువంటి బతుకమ్మ ఆ రోజు నుంచి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏదేదో మాట్లాడి బతుకమ్మ అంటే వాళ్ళే అని కాదు, ఇవన్నీ కాదు, నాన్ సెన్స్.